నేటి డాక్టర్ కిషన్ రావు గారి సంతాప సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు గౌరవనీయులు ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి గారు, నేను వచ్చేసరికి మాట్లాడుతూ డాక్టర్ కిషన్ రావు గారికి నిజమైన నివాళి అంటే ఏంటో చెప్పినటువంటి గౌరవ పెద్దలు రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ మాజీ ఆర్టీఐ సభ్యులు గౌరవనీయులు దిలీప్ రెడ్డి గారు, సోదరి డాక్టర్ శిల్పా కృష్ణ గారు, దుర్గా ప్రసాద్ గారు, స్థానిక కార్పొరేటర్ గౌరవనీయులు మిత్రుడు మెట్టు కుమార్ యాదవ్ గారు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్ గౌరవనీయులు ప్రభాకర్ గారు, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారు, జిల్లా ఎన్టీసీ అధ్యక్షుడు మిత్రుడు నరసింహారెడ్డి గారు, రవి గారు, మోహన్ గౌడ్ గారు, వేదిక ముందున్నటువంటి వివిధ సంఘాల్లో డాక్టర్ కిషన్ రావు గారితో కలిసి వివిధ సందర్భాల్లో పనిచేసినటువంటి గౌరవ పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఈ ప్రాంతంలో సీనియర్ జర్నలిస్ట్ గా డాక్టర్ కిషన్ రావు గారితో కలిసి మేమంతా కాలుష్యం కోసం కొట్లాడినప్పుడు మాతో పాటు కలిసి పనిచేసినటువంటి పెద్దలు యాకూబ్ గారు, ఇంకా ముందున్నటువంటి అనేక మంది ఉద్యమకారులకి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు. రామకృష్ణ గారు నేను వస్తున్నప్పుడు మాట్లాడినారు, స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు డాక్టర్ కిషన్ రావు గారికి మనం ఇచ్చేటువంటి నిజమైన నివాళి ఏమైనా ఉందంటే అది మన జీవితంలో మనం రోజువారీ కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాడడాన్ని నిషేధించి మన డాక్టర్ కిషన్ రావు గారికి నిజమైనటువంటి నివాళి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. నిజంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో కొంత పర్యావరణం మీద అవగాహన నేర్చుకున్నాం, అవగాహన వచ్చిందంటే అది పెద్దలు డాక్టర్ కిషన్ రావు గారు. పురుషోత్తమ్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతంతో సంబంధం లేకుండా అనేక కాలుష్య ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో నేను ఈనాడు రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి ఎప్పుడు కాలుష్యానికి వ్యతిరేకంగా ఏ పోరాటం జరిగినా పిలిస్తే వచ్చారు గౌరవనీయులు పురుషోత్తమ్ రెడ్డి గారు. అట్లాంటి పెద్దల వల్ల కొంత కాలుష్యానికి సంబంధించిన అవేర్నెస్ ఈ ప్రాంతంలో రావడం జరిగింది. నేను ఈనాడు రిపోర్టర్గా ఉన్నప్పుడు ఈ నకవాగు పక్కన ఉన్నటువంటి పోచారం విలేజ్ లో ఒక బ్లూ బేబీ బార్న్ అని, ఒక తల్లికి 14 సార్లు కాలుష్యం వల్ల గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయని, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి వార్తలకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇచ్చి ఈ ప్రాంతంలో కాలుష్యం పట్ల అవగాహన కల్పించి ఆఖరికి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు తీసుకొచ్చి గ్రామాలలో లీగల్ సెల్ కి సంబంధించి ప్రజల యొక్క సమస్యల్ని జడ్జిలకు వినిపించడానికి, దాని తర్వాత ప్రజలకి అనుకూలంగా తీర్పులు వచ్చేటువంటి రీతి లోపల చేసేది అంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించమని, సమాజంలో ఏం జరుగుతుంది అనేది జడ్జిలకు కనబడితే బాగుంటుందని చెప్పి అప్పుడు ఇంకొక జర్నలిస్ట్ కూడా ఉన్న మిత్రుడు శివప్రసాద్ గారు, ఇట్లా అందరం రకరకాలుగా మనవంతు మనం పోరాటం చేస్తే ఈ రోజు పటాన్చెరు చుట్టుపక్కల ఇందాక కాలుష్యం తగ్గినట్టు కనబడతా ఉంది. కానీ పారిశ్రామిక కాలుష్యం తగ్గిందేమో నాకు తెలియదు, కానీ ఇంట్లోకి వస్తున్న ప్లాస్టిక్ కాలుష్యం అయితే తగ్గిందని నేను అనుకుంటలేదు. 90s లో కాలుష్యం అంటే మనం ఏదో కంపెనీలోకి ఇచ్చేటువంటి కాలుష్యం కోసం కొట్లాడి, ఇవాళ ఆ కాలుష్యాన్ని పక్కన పెట్టి కొట్లాడాల్సినటువంటి కాలుష్యం నిజంగా రామకృష్ణ గారు చెప్పినట్టు ప్లాస్టిక్ మీద. ఇంటికి వచ్చే పాల బాటిల్ దగ్గర నుంచి మొదలుకుంటే నీళ్ళ డబ్బాల దగ్గర నుంచి మొదలుకుంటే మన ముందున్నటువంటి నీళ్ళ బాటిల్ దగ్గర ప్లాస్టిక్ తప్ప వేరేది వాడడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఈజీ ఫర్ క్యారింగ్ అండ్ ఈజీ టు త్రో అవుట్. మన ఇంటి నుంచి బయట వాడేయడం మనకు చాలా ఈజీ కాబట్టి తొందరగా తీసుకొచ్చి తొందరగా పడేయడానికి ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం. అందుకని నాకంటే ముందు మాట్లాడిన వక్తలు గౌరవనీయ రామకృష్ణ గారు ప్రతిపాదించినట్టు మీరందరూ కూడా చప్పట్లతో ఆమోదించిన దాన్ని రేపటి నుంచి మీ కుటుంబాలలో మీరు ఆచరణలో పెట్టాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్లాస్టిక్ ని పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో కనబడకుండా చేయాల్సిన బాధ్యతని స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి కూడా సూచిస్తాను. నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిరోజు జనరల్ మనకు ఎంత తెలుసు అంటే తడి చెత్త, పొడి చెత్త రెండింటి మాత్రమే ఇళ్లలో సేకరించి తీసుకుపోతున్నట్టు తెలుసు. కానీ తడి చెత్తలో, పొడి చెత్తలో వస్తున్నటువంటి ప్లాస్టిక్ ని కూడా సెగ్రిగేట్ చేయడానికి బేసిల్ అనేటువంటి ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంటే బేసిల్ అనేటువంటి సంస్థ ప్లాస్టిక్ ని వ్యర్థాల నుంచి సెపరేట్ చేసి తీసుకెళ్తా ఉంటుంది. మోడర్నైజ్డ్ కల్చర్ లో నేను మొన్న ఎంపీ గెలిచిన తర్వాత మొన్న సిద్దిపేట కలెక్టర్ గారికి పెట్టి బేసిల్ అనేటువంటి సంస్థ ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలని తడి పొడిలోంచి వేస్ట్ చేసి సెగ్రిగేట్ చేసిందో వాటిని తీసుకెళ్లి ఒక 3 ఎకరాల స్థలం ఇస్తే ఇంకొక కొత్త కంపెనీ ఇంకొక అనుకున్నాడు. ఏం చేస్తా ఉన్నారు వాళ్ళంటే ఈ ప్లాస్టిక్ అంతా క్రష్ చేసి దీంట్లోంచి డీజిల్ తయారు చేయడానికి ఒక కొత్త అంకుర సంస్థని స్థాపించి ఒక హైదరాబాద్ యువకుడు ముందుకు వచ్చిండు. సిద్దిపేట కలెక్టర్ గారికి మొన్న మీటింగ్ లోనే పరిచయం చేసి ఒక 3 ఎకరాల స్థలం ఇద్దాం సార్, ముందు ఒక ప్రయోగాత్మకంగా సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రారంభించి ప్లాస్టిక్ నంతా రోజు ఇళ్లకి వస్తున్న ప్లాస్టిక్ అంతా తీసుకుపోయి దాంట్లో డీజిల్ తయారు చేయడానికి ఒక అవకాశం ఉంది అంటున్నారు. వారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పినాం. ప్రోగ్రెసివ్ గా సక్సెస్ అయితే దాన్ని ఇప్పటికే హైదరాబాద్ లో రామ్కి అనే సంస్థ చేస్తున్నా అని చెప్పి
భాగ్యనగరంలో వచ్చినటువంటి ఈ చెత్తనంతా తీసుకుపోయి వేల కోట్ల రూపాయలు అయితే జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు తీసుకుంటున్నట్టు నాకు తెలుసు. కానీ హైదరాబాద్ లో ప్లాస్టిక్ తగ్గిపోయింది అని అయితే నేను ఏడా అనుకుంటలేను. ప్లాస్టిక్ ని వాళ్ళు బర్న్ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే జనావాసాలు లేవో అక్కడ తీసుకుపోయి తగులబెట్టి ఇంకా కాలుష్యాన్ని ఎక్కువ చేస్తా ఉన్నారు తప్ప నిజంగా ప్లాస్టిక్ ని ఎరాడికేట్ చేయడానికి రామ్కీ సంస్థ భాగ్యనగరం కోసం జిహెచ్ఎంసీ పరిధిలో ఏదో చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ రైట్ మొన్న ఒక మీటింగ్ ఉండే జిహెచ్ఎంసీ పోలేకపోయినాం. నెక్స్ట్ మీటింగ్ డెఫినెట్ గా యాక్షన్ ప్లాన్ ఆఫ్ రామ్కి ఏం చేస్తా ఉంది, ప్లాస్టిక్ ఎరాడికేట్ చేయడానికి భాగ్యనగరంలో ఏం చేస్తా ఉన్నా అనేటువంటి విషయాన్ని కూడా కొన్ని ఖచ్చితమైనటువంటి సూచనలతో జిహెచ్ఎంసీలో కూడా నాలుగు పాత్ర పోషిస్తారు. సోదరి శిల్ప గారు చెప్పినట్టు ఖచ్చితంగా బీయింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్ డెఫినెట్ గా పబ్లిక్ కాజ్ కోసం ప్రజల అవసరాల కోసం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి స్వర్గీయ డాక్టర్ కిషన్ రావు గారు మాకు నేర్పించిన 4 మాటలు కాలుష్యానికి వ్యతిరేకంగా కొట్లాడి ప్రజలకి ఉపయోగకరంగా ఉండమని చెప్పినటువంటి మాటల్ని ఆచరణలో కూడా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను. నేను పటాంచల్లో పెరిగి వచ్చినాను. ఎక్కడ పొల్యూషన్ కి సంబంధించిన, ఎక్కడ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కి సంబంధించినటువంటి సంఘటనల్ని చర్చకు పెట్టినా, ఏ టీవీ ఛానల్ పోయినా, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సి వచ్చినా నేను 2-3 మాటలు మా కిషన్ రావు గారు చెప్పిన మాటలు చెప్తా ఉంటాను. వందే మాతర గీతం అర్థం మారింది అంటే పటాంచల్లో మేము చూసేవాళ్ళం. సుజలం లేదు, సుఫలం లేదు, మలయజ శీతలం అనే పదాలకు అర్థం లేవు. అరువుల మీద పడుకునే జీవితాలు బంద్ అయిపోయినాయి. ఏసీ లేకపోతే పడుకోలేము. అరవిందో కాలుష్యం వస్తుందో, ఎట్రో వస్తుందో, న్యూలాండ్స్ వస్తుందో, ఓల్డాస్ వస్తుందో తెలియదు. బీయింగ్ ఎన్ ఈనాడు రిపోర్టర్ ఫస్ట్ టైం పటాంచల చరిత్రలో ఓల్డాస్ ని 24 గంటలు బంద్ చేయించినాం మేము. అప్పుడు నేనే వార్త రాసి నేనే కొట్లాడి ఓల్డాస్ అనేటువంటి సంస్థ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని రాత్రి 11 తర్వాత కాలుష్యపూరితమైనటువంటి వాయువులు బయటకు వస్తే చిన్నపిల్లలకి సాడడం కష్టమైతే ఆ రాత్రి 11:30 నుంచి 2:30 దాకా కష్టపడి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కొట్లాడితే ఒక 24 అవర్స్ టాటాలకు సంబంధించినటువంటి ఓల్డాస్ అనేటువంటి కంపెనీ కూడా మూసేయించడం జరిగింది. అందుకని ఇందాక రవి గారు చెప్పినట్టు బలిచేది మేకనే కానీ బలిచేది ఆమూతుల్లో పులుల్లో కాదు. అందుకని సమాజంలో మార్పు రావాలంటే ఈడున్నోళ్ళే మాట్లాడాలి, ఈడున్నోళ్ళే చేయాలని కాకుండా ఆడున్నోళ్ళు కూడా అదే రీతిలో పనిచేయాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారు కలగలిగినటువంటి కాలుష్య రహిత జీవనం ప్రజలకు అందాలంటే మనం బోధించే కంటే ముందు ఆచరించేటువంటి రీతి లోపల వేరెవర్ యూ ఫైండ్ దేర్ ఇస్ ఏ ప్లాస్టిక్ వల్ల ప్రజలకు కలుగుతున్నటువంటి అనర్థాలని ఎన్లైటన్ చేస్తూ ఈ వయసులో కూడా రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా అమెరికా పోయా మనలతో ఎంజాయ్ చేయకుండా ఇంకా పర్యావరణం కోసం పోరాడుతున్నటువంటి పురుషోత్తమ్ రెడ్డి గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు పోవాలని వేడుకుంటూ మధ్యలో వెళ్ళిపోవడం సభా మర్యాద, సభా సంస్కారం కాదు. కానీ ప్రజలందరూ కూడా మన్నించాలి. ఆల్రెడీ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ సిద్దిపేట కాబట్టి ఇంకొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాబట్టి నాకు డాక్టర్ గారితో ఉన్నటువంటి పరిచయం, నాకు సమాజం పట్ల వారు నేర్పించినటువంటి కన్సర్న్, అది రామ మందిరమా, ఆల్కబీరా, కాలుష్యమా, ప్రజల పట్ల మనకు ఉండాల్సినటువంటి ప్రేమ, అభిమానం, మనం ఏ స్థాయికి ఎదిగినా ఎంత ఎదిగినా ఎట్లుండాలనేటువంటి విషయంలో వారు నేర్చుకున్నటువంటి అంశాలని స్మరించుకోవడం కోసం అని చెప్పి వేరే కార్యక్రమాల మధ్యలో నుంచి వచ్చినాను. మధ్యలో వెళ్ళిపోతున్నందుకు వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ కిషన్ రావు గారి అభిమానులందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నించాలని వేడుకుంటూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, అది చేకూరడం అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి రేపటి నుంచి వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కంకరబద్దులై పనిచేద్దామని చెప్పి నిజంగా మీరంతా డాక్టర్ కిషన్ రావు గారి అభిమానులు, ప్రేమ, వారితో కలిసి పనిచేసిన అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులైతే ఈ నిమిషం తర్వాత, ఈ మీటింగ్ తర్వాత కిందికో అన్నం తినే కాడి నుంచి మొదలుకుంటే ఏడ కూడా మీ జీవితంలో ప్లాస్టిక్ ను వాడొద్దని, వాడకుండా ఉండాలని ప్రమాణం చేయాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు డాక్టర్ కిషన్ రావు గారి ఆత్మకు మరోసారి శాంతి చేకూరేలాగా మన నిత్య జీవితం ఉండాలని, దాన్ని ఆ రకంగా మనం మలుచుకోవాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ కిషన్ రావు గారి ఆత్మ శాంతి కోసం మనం అందరం కూడా పటాంజలిలో కార్పొరేటర్ గారు రేపటి నుంచి ప్లాస్టిక్ కనబడకుండా చూడాల్సిన బాధ్యత మా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.